హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వి వెంకటగిరి వ్లాగ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 1 కేజీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మనం ముందుగా అయితే 7 ఆనియన్స్, పెద్ద పెద్ద మీడియం సైజు కానీ పెద్దవి అయితే ఒక 5 తీసుకోండి. మీడియం సైజ్ అయితే 7 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 8 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలు ఒక 8 టమోటాలు కట్ చేసి సన్నగా ఇట్లా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా మనం ఒక పిడిగుడు అండి, పిడిగుడు కొత్తిమీర తీసుకొని ఇట్లా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. సన్నగా చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాను. ఇట్లా సన్నగా కట్ చేసి అయితే మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు అయితే మనకి పెద్దవి అయితే 3 పచ్చిమిర్చి సరిపోతాయండి. చిన్నవి అయితే ఒక 5 మధ్యలో కంటే ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పుదీనా ముందే నేను ఆకులన్నీ ఒలిచి పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. ఆ పుదీనా మొత్తం అక్కడ పక్కన నీట్గా క్లీన్ చేసి పెట్టున్నాను. పుదీనా చూడండి ఇట్లాగా అన్ని మనం ఒక బిర్యానీకి కావాల్సిన సామాన్ మొత్తం ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎత్తుక్కోకుండా ఒకసారిగా ఇట్లా తెల్లగడ్డలు ఒక 7 తెల్లగడ్డలు అయితే తీసుకున్నానండి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదండి, అది ప్రిపేర్ చేసుకున్నాం. దానికైతే ముందుగా ఇవి పొట్టలవాలి కాబట్టి అంతలోకి మనం పెరుగు చట్నీకి ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇట్లా నలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆనియన్స్ ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం లేయర్లుగా సన్నగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కాబట్టి మనం పచ్చిమిర్చి కూడా ఒకటైతే యాడ్ చేసుకున్నాము. పచ్చిమిర్చి ఆల్రెడీ నేను పక్కనే పెట్టినాను కాబట్టి ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాము. ఒక పచ్చిమిర్చి తీసుకొని చూడండి ఇట్లా ఆ ఉల్లిపాయలు అయితే మనం సన్నగా దోయేలా ఈ విధంగా సన్నగా వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. చూసారు కదా, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి తీసుకొని సన్నగా అంటే పెద్ద ఎక్కువ కావదు, సన్నగా ఇట్లా చిన్న సైజులో కట్ చేసుకోవాలండి. చిన్న సైజులో కట్ చేసుకొని మొత్తం అట్లాగా ఎక్కువ వేయద్దండి, ఒక్క పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒక్క పచ్చిమిరపకాయ అయితే సరిపోతుంది మనకి. చూసారా, అలాగే మనం ఇప్పుడు టమోటా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. టమోటా మనం బిర్యానీకి అని చెప్పి కట్ చేసి పెట్టుకుంటాం కదండి, వాటిల్లో ఒక 4 దబ్బలు సన్న దబ్బలు తీసుకొని ఇలా సన్నగా దీనికి పెద్ద వేయద్దండి, సన్నగా ఇట్లా తరుగుతున్నాను చూసారా, సన్న ముక్కలు ఇట్లా సన్నగా వేస్తే టమోటా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పెరుగు చట్నీ అనేది. ఇట్లా చూసారా, ఇలా ఈ విధంగా వేసుకోవాలి. కొత్తిమీర మనం ఆల్రెడీ దాంట్లో బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీరే సన్నగా, ఇది దాన్ని కొద్దిగా పెద్దగా కట్ చేసి ఉంటాం కాబట్టి ఇది సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా దాంట్లో వేసుకోవాలండి. ఇట్లా అన్ని క్లీన్ చేసుకొని మొత్తం ఇట్లా చూడు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ ఒక స్పూన్ వేయండి. నేను సాల్ట్ మర్చిపోయాను, లాస్ట్లో యాడ్ చేశాను. సాల్ట్ ఒక స్పూన్ వేసిన తర్వాత ఇప్పుడు పెరుగు ప్యాకెట్ అండి, 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ నేనైతే 400 గ్రాములు వేస్తాను. ఎందుకంటే 100 గ్రాములు మనకి బిర్యానీలోకి కావాలి కాబట్టి సరిపోయిద్ది. ఇట్లా మీకు కావాల్సిన వరకు అది వేసుకోండి. లేదు మీకు సరిపోతే 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ కలుపుకోండి. బిర్యానీలోకి సపరేట్గా ఇంకో చిన్న ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసిన తర్వాత ఫైన్గా ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాను. చూసారా ఎలా వచ్చిందో. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఇందాక చెప్పాను కదండి, తెల్లగడ్డలు అయితే అవి పట్టుల్చి పెట్టుకోవాలని అవన్నీ ఒలిచేసాను. అల్లం కూడా సన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలో తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇంత అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు రెడీ చేసుకున్న తెల్లగడ్డలు అయితే మొత్తం ఉల్లిపాయలు మొత్తం ఇటు కట్ చేసి నీట్గా వేసుకున్నాము. ఇది కూడా మిక్సీ గిన్నెలు వేసుకొని ఫస్ట్ ఇది అల్లం పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం వేసాను. మొత్తం వేసి ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అయితే బిర్యానీ దినుసులు మొత్తం అందులో అయితే వేసాను. చూడండి ఒక్కొక్కటిగా మనం ముందైతే ఆకేయాలి, తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసిన తర్వాత చూసారా, యాడ్ చేసాను మొత్తం. యాలకులు 5 వేసానండి, ఎక్కువ అయితే వద్దు. షాజీరా కూడా వేసాను, మొత్తం వేసాను. వేసాను కాబట్టి తర్వాత పచ్చిమిర్చి అంటే మాడకుండా అవి ఒక గంట పెట్టి కలపెట్టాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత మనం అవి మాడిపోతాయి కాబట్టి గంట పెట్టి అలా కలుపుకుంటే ఆయిల్ మాడదండి. ఆయిల్ మనం ఒక కప్పు తీసుకొని సరిపోయిద్దండి. ఆనియన్స్ వేసుకోవాలండి.
ఆనియన్స్ అయితే ఈ విధంగా నేను ఆనియన్స్ ఒకటి ఎగస్ట్రా కట్ చేశానండి పెరుగు చట్నీలో గాని. నేను పెరుగు చట్నీ చేసేటప్పుడు మర్చిపోయి ఈ ఆనియన్స్ అలాగే సెపరేట్‌గా కట్ చేసుకున్నాను కాబట్టి, ఈ ఆనియన్స్ తేయలేదు. అందుకని నేను కొంచెం ఆనియన్స్ అయితే పక్కన పెట్టేశాను. అలాగే మనం 1 కిలో తెచ్చుకున్న చికెన్ నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆపేసామండి. టమోటాలు మనకి వాడింది ఎలా తెలుస్తుందంటే అల్లం ఎర్రగడ్డలు వాడంగానే మనం టమోటాలు ఏసుకోవాలి. నేను ఆ వీడియో కట్ అయిపోయింది. కాబట్టి టమోటాలు బాగా ఏగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆపేసాను. హాఫ్ కప్ అయితే చూసారా మనం పేస్ట్ చేసుకున్నాం గదా! అది మొత్తం అయితే వేసేసాను. ఇట్లా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసానండి. ఇదే విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్న తర్వాత ఎలాగైతే మధ్య మధ్యలో కలబెట్టుతూ ఉండాలి. లేకపోతే అడుగంటేసిద్దండి. అడుగంటకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేయాలండి. నీట్‌గా క్లీన్ చేసుకున్నాం గదా! ఆ చికెన్ మొత్తం ఇలా అన్నీ ఏసుకోవాలి. దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అలా ఏసేయకుండా చేత్తో ఇలా తీసుకొని వేసుకుంటే బావుంటుంది. వాటర్ పడితే యాడ్ అవ్వదు. ఒకసారి మనం గరిటెతో ఇలా కలుపుకుందామండి. కలుపుకుంటే మనకు అడుగున మాడకుండా ఉంటది. ఇప్పుడు మీకు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తర్వాతైనా ఏసుకోవచ్చు. కానీ ఉప్పు వేస్తే మాత్రం ఆ ముక్కలకు బట్టి బాగా టేస్ట్ వచ్చిద్ది. ఉప్పు మాత్రం ఇప్పుడే యాడ్ చేయండి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వాటర్ ఏస్తాం గదండీ! అప్పుడు ఏసుకోవచ్చు. ఉప్పేసాను గదా! ఉప్పేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్సింగ్ చేసుకున్నామండి. ఇలా మిక్సింగ్ చేయడం వల్ల ఉప్పు అనేది ముక్కలకన్నిటికి పట్టిద్ది. ఇట్లా మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా చూసారా? బాగా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం మనం. మన పక్కన అంటే పక్కన కాదండి. ఇట్లా మిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి దీనిపైన. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టి మూత పెట్టేసామంటే మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. ఉడికిందో లేదో అనేది. బాగా ఉడికిపోయిందండి ఆల్రెడీ. ఇప్పుడు మనం బాగా ఒకసారి మిక్సింగ్ చేసుకొని మొత్తము ఇట్లా మిక్సింగ్ చేసాం కదా! ఇట్లా అంతా మొత్తం కింద అడుగంటకుండా చుట్టూరు క్లీన్‌గా అంచులన చుట్టూరు మొత్తం ఇట్లా కలుపుకోవాలి. చూసారా? కలుపుకున్నారు కదా! ఇప్పుడు మనమైతే ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మనం అంతలోకి బియ్యం ఇందాక కేజీ అని చెప్పాను కదా! కేజీకి ఈ గ్లాస్‌తో 3 వచ్చాయండి. ఈ గ్లాస్‌తో 3 తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని నీట్‌గా 3 గ్లాసుల గిన్నెలో పోసుకొని నీట్‌గా కడుక్కోవాలండి. ఈ విధంగా పోసుకొనైతే కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ మనం మూత తీసి చూద్దాం రండి ఎలా ఉందో ఇది ఉడికిందా లేదా అనేదాన్ని. చూడండి ఇలాగైతే ఉడికిపోయింది మనకి. ఇప్పుడైతే మనం చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా ఒక టీ స్పూన్ అయితే ఎయండి. గరం మసాలా ఒక టీ స్పూన్ ఎయండి. అలాగే బిర్యానీ మసాలా అని ఉంటుంది. ఆశీర్వాద్ గాని ఏదైనా సరే బిర్యానీ మసాలా కూడా ఒక టీ స్పూన్ ఏసుకోండి. లేదు మీకు గరం మసాలా నా దగ్గర గరం మసాలా లేదండి. అందుకని నేను గరం మసాలా అయితే ఎయలేదు. నేనేసింది చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఏసానండి. ఈ 2 ఏసి బాగా మళ్ళీ మనం కొత్తిమీర, పుదీనా, పెరుగండి. పెరుగు గూడా ఇప్పుడే ఏసుకోవాలి. ఇందాక నేను చెప్పాను గదండీ! 100 గ్రాములు పెరుగు తీసి పెట్టానని బిర్యానీలో వేయడానికి. పెరుగు గూడా అయితే యాడ్ జేసుకున్నాము చూడండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా ఇప్పుడే యాడ్ జేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడేస్తేనే ఆ ఫ్లేవర్‌లనేది బాగా మనకి చికెన్ ముక్కల్లో పడుతుంది. చూడండి. ఏసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం మిక్సింగ్ జేసుకోవాలి. మొత్తం కలిసేదాకా చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మనం చూసారా? కారం అండి. కారం మనకు ఒక చిన్న స్పూన్ అయితే ఏసుకోవచ్చు. కారం అనేది ఆప్షన్ అండి. మీ ఇష్టం. నచ్చితే ఏసుకోండి. లేకపోతే లేదు. నేనైతే చిన్న స్పూన్ అయితే హాఫ్ స్పూన్ అయితే ఏసాను. కారం ఏసుకున్న తర్వాత మళ్ళీ మిక్సింగ్ చేసుకున్నాము. చూసారా? ఈ విధంగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసాము. ఇలా ఈ విధంగా అయితే అయిందండి. చూసారా? ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. లేదంటే మనం కలుపుకోకుండా ఉంటే అడుగంటేసిద్దండి. మనం 5 మినిట్స్‌కొకసారి, 3 మినిట్స్‌కొకసారి అట్లా 5 నిమిషాలకొకసారి, 10 నిమిషాలకొకసారి మనమైతే ఓపెన్ చేసి చూసుకోవాలి. నేను చెప్పాను గదండీ! 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానని. అలా మనం 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్సింగ్ చేసి కలబెట్టుకోవాలండి. లేదంటే ఉప్పు మనకి ఇప్పుడైతే సాల్ట్ చూడండి. మీరు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూడాలి. ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే నాకైతే సరిపోలేదండి ఉప్పు. నేను కొంచెం అయితే యాడ్ చేశాను. ఇట్లా ఉప్పు మీకు గాని సరిపోకపోతే మళ్ళీ ఏసుకోవచ్చు. చూసుకొని ఇప్పుడే ఏసుకోండి ఉప్పు.
ఇట్లా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. తెల్లొచ్చేసిందండి. మనకి తెల్లొచ్చింది కాబట్టి బియ్యాన్ని మనం కడుక్కున్న బియ్యం మొత్తం ఇట్లా దీంట్లో అయితే వేసేసుకోవాలి. మీరు జల్లి గిన్నెలో తీసుకునైతే వాటర్ ఉండదు కాబట్టి అట్లా ఏసేసుకోవచ్చండి డైరెక్ట్‌గా. నేనైతే ఇట్లా గిన్నెలో పెట్టుకున్నాను కాబట్టి వాటర్ దాంట్లో ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువైపోతే మనకి అన్నం చిమిడిపోతుందండి. కాబట్టి నేను ఇట్లాగా చేత్తోటి తీసైతే ఏసుకున్నాను. చూసారా? మనం బియ్యం ఏసిన తర్వాత అవి తొందరగా గంటి పెట్టి కలబెట్టాలండి. లేదంటే గడ్డలు కడుతుంది. ఇట్లా ముందు బియ్యాన్ని ఏసిన తర్వాత ఇట్లా నీట్‌గా అయితే కలుపుకోవాలి. చూసారా? ఈ విధంగా అయితే కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం నీట్‌గా ఇట్లా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఎందుకంటే 3 మినిట్స్ తర్వాత 5 మినిట్స్‌కి ఒకసారి ఓపెన్ చేసి ఇట్లా కలుపుకుంటా ఉండాలండి. కలుపుకోవడం వల్ల అదనేది అడుగు అంటకుండా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం కదండీ నీట్‌గా. ఒకసారి ఇప్పుడైనా ఉప్పు చూసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను. ఇలా వచ్చిందండి. ఇలా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది ఇట్లా కిందకెళ్తుందండి. అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది. కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టేసుకోవాలి. ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఓపెన్ చేద్దామండి. చూసారా? 5 మినిట్స్ ఆగి మూత ఇలా చూసేకాడికి ఇట్లా బాగా దగ్గర పడిపోయిందండి. చూసారు కదా! ఇదే విధంగా నా దగ్గర నెయ్యుందండి. నేను నెయ్యయితే చిన్న టీ గ్లాస్ నిండా హాఫ్ అయితే ఏసుకున్నాను. నెయ్యి మన ఇంట్లోనే ఉంటుందండి. మనమే ప్రిపేర్ చేసుకుంటాము. కాబట్టి నాకు మీ దగ్గర ఉంటే ఏసుకోండి. లేకపోతే లేదు. లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్‌లెయ్యండి. ఇట్లా నెయ్యేసుకున్న తర్వాత బాగా అదంతా అన్నమంతా బాగా బిర్యానీ మొత్తం బాగా ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. అట్లా మిక్సింగ్ చేస్తేనే మనకి ఆ నెయ్యి అనేది మొత్తం ఆ రైస్ అంతా పడుతుంది. అప్పుడు మనకి స్మెల్ గాని, టేస్ట్ గాని బాగుంటుంది. ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి మనము. ఇట్లా మూత పెట్టేసుకొని మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. చూసారా? ఈ విధంగా అయితే ఉంది. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా? రెడీ అయిపోయింది చూసారా? పొడి పొడిలాడుతా. కానీ మనం ఎట్లా పొడి పొడిలాడడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. అంటే మనం 3 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి 3 మినిట్స్ ఉండిచ్చి మళ్ళీ ఆపేసుకోవాలండి. లాస్ట్‌లో ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది బిర్యానీ. ఎలా వచ్చింది చూడండి. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫాలో చేయండి. మీకు ఎలా చేశారో, మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.